హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో బరువు అనేది చాలా మేజర్ సమస్యగా మారిపోయింది. చాలామంది రకరకాల డైట్స్ చేస్తున్నారు, బరువు తగ్గట్లేదని ఇంకా ఫీల్ అవుతున్నారు. సో సింపుల్ రెమెడీస్తోనే మన ఇంట్లో చేసుకునే విధంగానే ఇంటర్నల్గా ఎలాంటి డ్రింక్స్ ఉన్నాయి బరువు తగ్గడానికి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ లక్ష్మణ్ గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సార్ లాస్ట్ టైం మనము బరువు ఎందుకు పెరుగుతారు ఏంటి అని స్పెషల్గా ఒక వీడియోస్ చేసాము, రెమెడీస్ చేసాం. కానీ అప్పుడు అనుకున్నాం మనం మన వ్యూవర్స్కి ఖచ్చితంగా చూపించాలి, కొన్ని డ్రింక్స్ ఉన్నాయి ఇవి కనుక తీసుకుంటే బాడీ డిటాక్స్ అవుతుంది, డయాబెటిక్ వాళ్ళకి కూడా బెనిఫిట్ అని చెప్తున్నారు మీరు. సో అదేంటి ఒకసారి చెప్పండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఊబకాయం అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ఉన్న సమస్య. సో దానివల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. అంటే దాంట్లో కాంప్లికేషన్ స్కిన్ ప్రాబ్లమ్సే కావచ్చు, లేదంటే డయాబెటీసే కావచ్చు, లేదంటే బోన్ డెన్సిటీ తగ్గిపోవడమే కావచ్చు, లేదంటే జాయింట్ పెయిన్స్, ఇలాంటి రకరకాల సమస్యలు అనేది వస్తూ ఉన్నాయండి. సో వాటన్నిటికి కూడా ఉపయోగపడుతూ మరియు మనకు వెయిట్ అనేది లాస్ కావడానికి, చాలా హెల్తీగా ఉండడానికి చాలా మనకు సింపుల్గా దొరికే కొన్ని మూలికలతో నేను ఒక డ్రింక్ అనేది తయారు చేయడానికి వచ్చానండి. సో ఇందులో ఇది ముఖ్యంగా గ్రీన్ డ్రింక్ అంటామండి, ఎందుకంటే ఇది కంప్లీట్గా గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దాంతోపాటు మంచి ఫైబర్ ఉంటుంది. సో ఈ ఫైబర్ ఫర్ వెయిట్ లాస్. ఎస్ అంటే తొమ్మిది వస్తువులు నవరత్నాలు అని చెప్పుకోవచ్చు. సో 9 వస్తువులు దీంట్లో ఉంటాయండి. చెప్పండి సార్, దానికి కావాల్సిన అయితే దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముఖ్యంగా అన్ని ఈక్వల్గా ఉంటాయండి. పపాయా లీఫ్ ఒకటి, మరియు బీటిల్ లీఫ్ అండి, తమలపాకు ఒకటి, మరియు కలబంద, అలోవీరా ఒకటి, పుదీనా ఒకటి, మరియు తులసి ఏదైతే ఉందో తులసి ఆకు, మరియు కరివేపాకు, వేపాకు, మరియు వామ ఆకుగానే తీసుకోవచ్చు, లేదంటే పౌడర్ కూడా తీసుకోవచ్చు. పచ్చి పసుపు దొరికినా పర్లేదు, కొద్దిగంత పసుపు, మనం డ్రై చేసిన పసుపు, మనం ఇంట్లో చేసుకున్న ఒరిజినల్ పసుపు మాత్రం ఉండాలి. ఈ పసుపు ఒకటి, ఈ 9 వస్తువులు మేడం. ఓకే. సో ప్రాసెస్ ఏంటి సార్ ఇప్పుడు? సో ఈ ప్రాసెస్లో బేసికల్గా అన్ని 10 గ్రామ్స్ అనేది తీసుకునేసేసి దీన్ని మనం జ్యూస్ చేయాలండి. ఓకే స్టార్ట్ చేద్దాం అయితే. యా షూర్. పపాయా అండి, పపాయా ఒకటి, మరియు ఈ కలబంద. డైరెక్ట్గానే సార్, దాని జెల్ అవసరం లేదా? డైరెక్ట్ వేసేసండి. ఓకే. సో దీని జెల్ వేసినా పర్లేదు, సో జెల్ ఒకటి తీసుకొని వేసుకున్నా పర్లేదు. ఓకే, డైరెక్ట్గా వేసేస్తున్నారు ఇప్పుడు. ఇది అలోవీరా అండి. సో ఫస్ట్ మనం బొప్పాయి ఆకేసాము, తర్వాత కలబంద. భయపడకండి, చేదుగా ఉంటుంది అని అట్లా అనుకోకండి, మన కోసమే కాబట్టి, నో పెయిన్ నో గెయిన్ కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఇందులో పుదీనా ఒకటండి. ఓకే. తులసి ఆకు. నేను అన్నట్టు భయపడతారేమో సార్, చేదుగా ఉంటుంది ఎలా తాగాలి ఏంటి అంటే ఇప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. అవును. ఎందుకంటే తీపి మనకు చాలా హానికరము, చేదు మాత్రమే ఆరోగ్యకరము. వేపాకు వేస్తున్నాం దీంట్లో, మరియు కరివేపాకు. ఓకే. అయితే వాము ఆకు ఉన్నా పర్లేదు, లేదంటే కొద్దిగంత ఒక చిటికెడంత వాము. ఓకే. సేమ్ అదే పరిమాణంలో పసుపు, పచ్చి పసుపు అన్ని సీజన్లో దొరకదు కాబట్టి పచ్చి పసుపు దొరికితే కనుక చాలా ఉపయోగం ఉంటుంది. పచ్చి పసుపు లేని పక్షంలో కొద్దిగంత పసుపు, ఇది కూడా ఒక చిటికెడంత పసుపు మనం వేయాలండి దీంట్లో. ఓకే. సో ఇది కేవలం వెయిట్ లాస్కే కాదు, మంచి అండ్ కాన్స్టిపేషన్ కూడా రిలీవ్ చేస్తుంది, దాంతోపాటు రక్తశుద్ధి చేస్తుంది. రక్తశుద్ధి చేస్తూ రక్తంలో ఉన్న కొవ్వు అనేది నెమ్మదిగా కరిగిస్తూ వస్తుంది. సో ఈ నెమ్మదిగా కరిగిస్తూ దీంతో పాటు, ఎందుకంటే ఈ చేదు లక్షణం ఏదైతే ఉన్నదో ముఖ్యంగా డయాబెటీస్లో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఓకే. దీన్ని మనము ఫిల్టర్ చేసుకోవడము బెటర్ అండి. సార్ మరొకసారి చెప్పండి మన ప్రేక్షకులకి, ఇది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుందా ఇంకా డయాబెటిక్? ఇది సర్వరోగ నివారణి అని మనం చెప్పుకోవచ్చు అండి, ఎందుకంటే దీంట్లో ఉన్న మూలికలు అలాంటి గుణం ఉన్నాయి. ఎందుకంటే వేప అనేది తెలియని వాళ్ళు ఎవరూ లేరు. వేపలో అన్ని యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. దాంతోపాటు వెయిట్ లాస్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఎందుకంటే దాంట్లో ఒక రకమైన సాల్ట్ అనేది ఉంటుంది. దాన్ని వెయిట్ని చాలా తొందరగా, అంటే ఫ్యాట్ ఏదైతే స్టోర్ చేసుకొని ఉన్నదో బాడీలో, ఆ బాడీలో అంటే ఈ టోటల్ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో
ఇవి బేసికల్గా ఫ్యాట్ జనరల్గా మన బాడీలో స్టోర్ అయి ఉంటుంది కదా, ఆ స్టోర్ అయిన ఫ్యాట్ని అది కరిగిస్తూ దాని నుండి వచ్చే ఎనర్జీ యూజ్ చేసుకుంటుంది. అంటే వెయిట్ లాస్తో పాటు ఎనర్జీ కూడా ఇస్తుంది. ఎనర్జీ కూడా అంటే ఇస్తుంది నీరసం కూడా కాకుండా చూడడానికి ఇది చాలా బాగా అండ్ పనిచేస్తుంది. రక్తశుద్ధి కూడా అవుతుంది. రక్తశుద్ధి కూడా అవుతుంది. ఎలాంటి వ్యాధులు కూడా తొందరగా దరిచేరవు మనకు. అంటే మంచి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెంచుతుందండి. ఓకే. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ చూసే ప్రేక్షకులు, ఎందుకంటే అలవాటు ఉండదు కదా సార్ జనరల్గా, మంచి జ్యూస్ ఇలాంటి వాటికి అలవాటు అయి ఉంటారు, చేదుగా ఉంటుంది. మరి ఇష్టం లేని వాళ్ళు మరి హనీ యాడ్ చేసుకోవచ్చా, ఎలా చేసుకోవచ్చు ఇంకా ఆల్టర్నేటివ్ సోర్స్ ఇవే ఇంగ్రీడియంట్స్ తోటి? ఇది దీంట్లో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్టీమ్లో కొద్దిగంత కుక్ చేసి కూడా వాడవచ్చండి. ఓకే. ఇవన్నీ స్టీమ్ చేసుకోవాలా సార్? స్టీమ్ చేసుకోవచ్చు అండి. అంటే బేసికల్గా కొంచెం అంత పసుపు కానీ వాము తర్వాత యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని పసుపు వాము తప్ప మిగతా అన్నీ కూడా కొంచెం స్టీమ్ చేసేసి లాస్ట్లో కొద్దిగంత వాము పసుపు కూడా యాడ్ చేసి కూడా తాగేసేయచ్చు అండి. సో దీన్ని తీసుకునే విధానం, ఎన్ని రోజుల వరకు తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? అయితే ఇది కనీసం ఒక 2 months అయినా యూజ్ చేయాలండి. దాంతోపాటు ఇది తాగేటప్పుడు మనం నిలబడి కానీ కూర్చొని కాదండి. అంటే మనము కాళ్ళపైన మామూలుగా మనము ఇండియన్ స్టైల్లో కూర్చుంటాం కదా బాత్రూంలో, ఆ విధంగా కూర్చునేసేసి సిప్ బై సిప్, అంటే ఎంబడే టకటక తాగేసేయడం కాదు, కొద్దిగా సిప్ బై సిప్ ఒక 5 minutes అయినా మినిమం తీసుకోవాలండి ఇది తాగడానికి. అదేంటి సార్ ఆ రూల్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు పక్షులు కానీ పశువులు కానీ మన లెక్క ఫాస్ట్గా తాగేయండి, ఒక్కొక్క సిప్ అనేది తాగుతూ ఉంటాయి. సో ఆ విధంగా సిప్ బై సిప్ తాగుతున్నప్పటికీ దాని అబ్జర్ప్షన్ చాలా ఫాస్ట్గా మెరుగ్గా అవుతుంది. ఎందుకంటే తాగినది అది మనకు, ఎందుకంటే నాలుక నుండి తీసుకునేసేసి ఈ ఎంజైమ్స్ అనేది కంప్లీట్గా అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. అంటే మన మ్యూకస్ అనేది ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క అబ్జర్ప్షన్ అనేది ఉంటుంది. సో ఒకటేసారి తాగేయడం దానికంటే ఇది సిప్ బై సిప్ తాగించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉన్నాయండి. అంటే ఇది ఒకటేనా సార్ జనరల్గా ఏ జ్యూస్ అయినా అలానే తాగాలా? ఏ జ్యూస్ అయినా అంటే జనరల్గా వాటర్ కానీ జ్యూసెస్ కానీ అదే విధంగా తాగడం వల్ల చాలా మంచి ఉపయోగం ఉంటుంది. ఓ నైస్. సో ఇది మా చాలామంది పేషెంట్స్లో మేము ట్రై చేసి ఇచ్చినది కూడా అండి. దీంతోపాటు మన లివర్ ఫంక్షనింగ్ కూడా చాలా బాగా పెంచుతుందండి ఇది. సో లివర్ ఫంక్షనింగ్ మెరుగున్నది అంటే మీకు ఏదైనా ఫ్యాట్ మెటబాలిజం బాగా ఉంటుంది. ఫ్యాట్ మెటబాలిజం మంచిగా ఉన్నది అంటే మనకు ఎట్లాంటి వెయిట్ అనేది గెయిన్ కాకుండా ఉంటాం. దాంతోపాటు మన ఆహార శైలి కానీ లేదంటే లైఫ్ స్టైల్ కానీ అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. దీంతోపాటు వ్యాయామం కూడా చేయాలి, సరైన ఆహారము అంటే ఫ్యాట్లెస్ ఫుడ్ అనేది తీసుకోవాలి. అయినంత వరకు మధ్యాహ్నం కేవలం ఫ్రూట్స్ తీసుకోవడానికి చూడండి. రైస్ కానీ ఇలాంటి హెవీ ఫుడ్ తీసుకోవడం కంటే ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. సో ఇది ఎప్పుడు తీసుకోవాలి? పరగడుపుని తీసుకోవాలా, మార్నింగా, ఎప్పుడు? అయితే ఇది బేసికల్గా తీసుకోవాల్సిన సమయము మధ్యాహ్నం భోజనం తర్వాత, రాత్రి భోజనానికి ముందు ఏదైతే టైం పీరియడ్ ఉన్నదో, అంటే ఈవినింగ్ ఒక 6 o'clock అలా తీసుకోవచ్చండి. ఈ జ్యూస్ తీసుకున్న తర్వాత ఒక 1 hour తర్వాత కానీ ఏమైనా తినవచ్చు. సో చూసారు కదా వ్యూయర్స్, ఈ డ్రింక్ అనేది కేవలం బరువు తగ్గడానికే కాదు, అలాగే డయాబెటిక్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ ఉందని చెప్తున్నారు, అండ్ లివర్ డిటాక్స్ చేయడానికి. సో లివర్ డిటాక్స్ అవుతేనే కదా మన మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ బరువు కూడా ఆటోమేటిక్గా తగ్గుతారు. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో మీ కమెంట్స్ రూపంలో మీరు ఎంతవరకు ట్రై చేశారు, ఏ టైంలో తీసుకున్నారు, మీరు బరువు ఎంత తగ్గారో ఒకసారి కమెంట్స్లో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు మంచి డ్రింక్ని మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులకి మాకు చూపించడానికి థ్యాంక్ యూ అండి. నమస్తే.